Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss about simplifications. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే సింప్లిఫికేషన్స్ మీద కొన్ని బిట్స్ అనేవి సాల్వ్ చేయడం నేర్చుకోబోతున్నామండి. అయితే మనం ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎట్లా అడిగాడంటే 5 into something question mark equal to 735 divided by 3 అండి. అయితే ఆప్షన్ ఏ 39, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 49, ఆప్షన్ డి 53. మనం 735 డివైడెడ్ బై 3 అంటే హౌ మచ్ ఎంతలండి? 3 245 735 5 into x equal to 245 where 5x equal to 245 by 5 5 1 0 549 ఎంత వచ్చిందండి? 49 వచ్చింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు మనము సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ చాలా లెందీగా కనిపిస్తుంది, అంతే కదండి. లెందీగా ఉందని చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ ని స్క్రిప్ట్ చేస్తూ ఉంటారండి. అయితే స్క్రిప్ట్ చేయకుండా నేను ఈ యొక్క క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేస్తున్నానో మీరు చూడండి. మనకు ఆర్ఆర్బిలోనైనా బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎన్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లోనైనా, ఎస్ఎస్జిలోనైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా ఎట్లాంటి బిట్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోండి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ మనము లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయాలండి. ఏ డిజిట్ వెరిఫికేషన్ చేయాలండి? లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయాలండి. అయితే మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు టూ మెథడ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే లాస్ట్ వెరిఫై ద లాస్ట్ డిజిట్, అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ డిజిట్ సమ్. ఈ రెండు మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సింప్లిఫికేషన్స్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అయితే ఇప్పుడు మనము లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసే ముందు మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయండి? డెసిమల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి డెసిమల్ పార్ట్ లో ఏ విధంగా ఉండాలంటే ఈక్వల్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉండాలండి. అయితే ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయో లేవో చెక్ చేయాలండి. ఫస్ట్ మనకి ఇక్కడ డెసిమల్ నెంబర్ లో ఫస్ట్ నెంబర్ లో మనకి 3 నెంబర్స్ ఉన్నాయి, అంటే 2 6 5. ఇక్కడ డెసిమల్ పార్ట్ లో 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి 3 నెంబర్స్ వచ్చేలాగా మనం రాయాలి. కాబట్టి 0 రాస్తున్నట్లయితే దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, కాబట్టి 0 అనేది నేను రాస్తున్నాను. ఇక్కడ కూడా మీరు 0 రాయాలి. అంటే ఇప్పుడు 5 2 3 నెంబర్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత. డెసిమల్ పాయింట్ లో ఇక్కడ కూడా 3 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మనము మీరు చేయవలసింది ఏంటి లేదండి. ఇప్పుడు 5 1 లాస్ట్ డిజిట్ లో ఇక్కడ ఎంత ఉందండి? 5 ఉంది. కాబట్టి 5 మైనస్ కి మైనస్. ఇక్కడ లాస్ట్ డిజిట్ లో ఎంత ఉందండి? 0. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉందండి? 0. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉందండి? 3 ప్లస్ 3 మైనస్ లాస్ట్ డిజిట్ ఎంత అండి? 1. లాస్ట్ డిజిట్ ఎంత? 1. 5 ప్లస్ 0 ప్లస్ 0 అంటే 0. కాబట్టి 3 మైనస్ 1 ఎంత అండి? 2. 3 మైనస్ 1 ఎంత అండి? 2. 5 ప్లస్ 2 ఎంత అండి? 7. 5 ప్లస్ 2 ఎంత అండి? 7. 5 ప్లస్ 2 7. కాబట్టి మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసాం. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఆప్షన్స్ లో కూడా లాస్ట్ డిజిట్ ని చూడాలి. ఫస్ట్ లాస్ట్ డిజిట్ లో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది 1 ఉంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి లో లాస్ట్ డిజిట్ 7 ఉంది, కాబట్టి మనకి ఇక్కడ కూడా 7 వచ్చింది. కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మనము బిలో మనకి 7 కనిపించిందని 7 పెట్టకూడదు. ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా చెక్ చేయాలి. ఆప్షన్ సి, ఆప్షన్ డి లో కూడా మనకి 7 అనేది కనిపిస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే డిజిట్ సమ్ ను ఉపయోగించాలి. ఆప్షన్ సి లో 8 ఉంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి లో కూడా 9 ఉంది, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ B1 మాత్రమే మనకి ఇక్కడ ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి థర్డ్ సమ్ చూడండి. ఒకసారి నాతో పాటు మీరు కూడా కాల్కులేట్ చేయండి. కాల్కులేట్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ అనేది వస్తుందండి. ఇప్పుడు 6 into 6 into ఎన్ని 6 మల్టిపుల్స్ లో ఉన్నాయండి? 5 6 మల్టిపుల్ ఉన్నాయి. అంటే 6 power 5 ప్లస్ 6 power 4 ఈక్వల్ టు 84. నేను 81 నేను 3 power 4 కింద రాస్తాను.
ఇంటూ 3.5 ఇంటూ ఎక్స్, అంతే కదండి మనం కొనుక్కోవాలి. అయితే మనం ఇప్పుడు 6/5 ఇంటూ 6/4లో నేను 6/4 కామన్ చేస్తున్నాను అండ్ 6 + 1 దట్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 3.5 ఇంటూ ఎక్స్ అండి. అయితే ఇప్పుడు చూడండి 6 + 1 ఎంతండి 7 కదండి. 7 1 0 7 0.5 7 1 0 7 0.5. ఇప్పుడు 6/4 నేను ఎట్లా రాస్తానంటే a/m ఇంటూ b/m ఈక్వల్ టు ab హోల్ పవర్ m అండి. ఆ విధంగా రాస్తున్నట్లయితే 2/4 ఇంటూ 3/4 ఈక్వల్ టు 3/4 ఇంటూ 0.5 ని 1/2 కింద రాస్తున్నాను. 0.5 ని 1/2 కింద రాస్తున్నాను. ఇప్పుడు 3/4 కి 3/4 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 2/4 ఇంటూ 2 ఈక్వల్ టు ఎక్స్ అండి. ఈ 2 ని ఈక్వల్ టు యువతలు తీసుకెళ్తే ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ మల్టిపుల్. 2/5 వాల్యూ ఎంతండి ఎక్స్ ఈక్వల్ టు 2/5. 2/5 ఈక్వల్ టు 32. 2/5 ఈక్వల్ టు ఎంతండి 32. మన ఆన్సర్ ఎంతండి? మీకు ఎక్కడ డౌట్ గా ఉంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంతే కదండి. 2 2 0 4 4 2 0 8 8 2 0 16 16 2 0 32. మన ఆన్సర్ ఎంతండి 32. మన ఆన్సర్ ఎంతండి 32. ఇప్పుడు మనము ఆప్షన్ ఆఫ్ అదే క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ లో ఇచ్చాడండి. దీన్ని సింప్లిఫై చేయాలండి. మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా విత్ ఇన్ 30 seconds 20 seconds. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 30 seconds కన్నా ఎక్కువ టైం ఉండదండి. అయితే 20 seconds లో మనము ఈ సింప్లిఫికేషన్స్ అనేవి చేయాలి. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి రిపీటెడ్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినవండి. చూడండి ఇప్పుడు పర్సెంటేజ్ అంటే పర్సెంట్ ఆఫ్ అంటే మీకు తెలుసుకోలేదంటే మల్టిపుల్ అండి. పర్సెంటేజ్ అంటే ఏంటండి 100 కదండి. 100% అనేది మనము మాక్సిమం 100కే కాల్కులేట్ చేస్తాం. కాబట్టి పర్సెంటేజ్ కి 2 zeros కి పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకో లేకపోతే ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేద్దామండి. 5 5 25 25 + 1 అంటే ఎంతండి 26/5. 26/5 ఆఫ్ అంటే మల్టిపుల్ కాబట్టి ఇంటూ 30 ప్లస్ 6 3 0 18 18 + 1 అంటే 19/3 ఇంటూ 30 అండి. ఇంటూ 30 ఈక్వల్ టు ఇప్పుడు 5 1 0 5 6 0 30 3 1 0 3 10 0 30 అంతే కదండి. ఇక్కడ చూడండి మనం కూడా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. 6 6 0 ఎంతండి 36. 6 6 0 ఎంతండి 36. 36 లో మళ్ళీ వన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందండి 6 ఉంది కాబట్టి 6 ప్లస్ 6 ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు 190 ఇంటూ 10 19 ఇంటూ 10 19 ఇంటూ 10 ఎంతండి 190 వన్స్ ప్లేస్ లో ఎంత ఉందండి 0. దట్ ఈక్వల్ టు 6 + 0 ఎంతండి 6 + 0 6 6 + 0 6 కాబట్టి మనకి ఇక్కడ వన్స్ ప్లేస్ లో 6 ఎక్కడైతే ఉందో అక్కడ మనము ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. వన్స్ ప్లేస్ లో 0 ఉంది రాంగ్ ఆన్సర్. వన్స్ ప్లేస్ లో 0 ఉంది రాంగ్ ఆన్సర్. వన్స్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. వన్స్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. వన్స్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి మనకి 346 అనేది ఆన్సర్ అవుతుంది. మీకు ఒకవేళ నమ్మలేకపోయారు అనుకోండి, మీరు పక్కన కాల్కులేటర్ పెట్టుకోండి. కాల్కులేట్ చేయండి. కాల్కులేట్ చేస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కి చాలా మందికి యూట్యూబ్ అనేది ప్రిఫర్ చేస్తుంది కాబట్టి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.